చేసిన వారు వ్యవస్థలకు చిక్కుకోక తప్పదని ఏపీ మద్యం కుంభకోణం కేసుతో తెలుస్తోంది. డబ్బులతో మరీ వీడియోలు తీసుకొని బుక్ అయ్యారు. అధికారం మాటన విలాసవంతమైన జీవితం, తలుక్కుమన్న తారలతో ఫోటోలు చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. ఇదే పీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రియ శిష్యుడు వెంకటేష్ నాయుడు అసలు స్టోరీ. వార్షిక ఆదాయం 5 లక్షల్లోపే, కానీ నోట్ల కట్టలతో వీడియోలు, తాడేపల్లి ప్యాలెస్ లోకి దర్జాగా అడుగు పెట్టే స్థాయిలో ఆ బుల్లి లీడర్. ఇంతకీ ఆ లోగుట్టు ఎలా బయటపడింది, సహకరించింది ఎవరు, అసలు రౌండప్ కదేంటో చూద్దాం. ఏపీ మద్యం కుంభకోణంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో 11 కోట్ల నగదు పట్టుబడడం లిక్కర్ స్కామ్ లో సిట్టు పనితీరుకు నిదర్శనం. టెక్నాలజీ వాడుకుని మరీ ముడుపుల డబ్బులు దేశ విదేశాల్లోకి చేరవేశారు. అంతా టెక్నాలజీ మహిమ. లీగల్ పేరుతో ఇల్లీగల్ పనులు ఇట్టే చేసేశారు. అయితే పోలీసులకు సాంకేతికత కూడా ఉంటుంది కదా, అదే ఇప్పుడు మద్యం అక్రమాల లోగుట్టును ఒక్కొక్కటిగా బయటపెట్టేలా చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో 3,500 రూపాయలు ముడుపుల రూపంలో తాడేపల్లి పెద్దలకు అందాయనేది ప్రధాన ఆరోపణ. దీనిపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 2025 జూలై 19న 305 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. 48 మంది నిందితులను చేర్చారు. 16 మందిపై స్పష్టమైన అభియోగాలున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో జగన్కు అత్యంత సన్నిహితులైన నేతలతో పాటు నాటి మద్యం ఇల్లీగల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఉన్నారు. అందులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారు ఉన్నారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల డిస్టిలరీలు యజమానుల నుంచి వసూలు చేసిన డబ్బులను షెల్ కంపెనీలు, హవాలా మార్గాలు, బినామీ సంస్థల ద్వారా అంతిమంగా అసలు నిందితులకు చేరినట్లు సిట్ గుర్తించింది. ముడుపుల మద్యం సొమ్మును పక్కాగా తమ వద్దకే చేరేందుకు నమ్మకమైన వ్యక్తులని నియమించుకున్నారు. అందులో వెంకటేష్ నాయుడు ఒకరు. ఇతను తిరుపతికి చెందిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెరీ క్లోజ్ పర్సన్. జగన్ నివాసమైన తాడేపల్లిలోకి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యేంతగా ఎదిగాడు. జగన్ను అనేక పర్యాయాలు కలిశారు. ఇద్దరు ఆత్మీయ కరచాలనాలు చేసుకున్న చిత్రాలు అనేకం బయటకొచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని, ఎవరు పడితే వారు లోపలికి వెళ్లి జగన్ను కలిసే అవకాశం రాదని వైసీపీ నేతలకు బాగా తెలుసు. అలాంటిది వెంకటేష్ నాయుడు మాత్రం చెవిరెడ్డి అండదండలతో జగన్కు అత్యంత సన్నిహితుడిగా మారాడని ఆ పార్టీ నేతలే అంటుంటారు. వెంకటేష్ నాయుడుకు ఓ అలవాటు ఉంది. ఇంట్రెస్టింగ్గా ఏదైనా కనిపిస్తే తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అంతకు మించి తాడేపల్లి పెద్దలకు చేరవేసేందుకు కూడా వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇదే సిట్ అధికారులకు బలమైన ఆధారాలు దొరికేలా చేసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయింది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం భాగోతం బట్టబయలైనట్లయింది. డబ్బులు డెన్కు సంబంధించిన వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి వీడియోను రీట్రైవ్ చేసి అధికారులు ఆ వీడియోలో మద్యం ముడుపుల డెన్లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పిఏ వెంకటేష్ నాయుడు సిట్కు అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలో డబ్బులు డెన్లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ నాయుడును సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు తనకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదని వైసీపీ కీలక నేత చెవిరెడ్డి బుకాయిస్తూ వచ్చాడు. కానీ తాజాగా సిట్కు దొరికిన డెన్ వీడియోలతో చెవిరెడ్డికి బాగానే ఇరికించాడు వెంకటేష్. వాస్తవానికి లెక్కిస్తున్న క్యాష్ వెంకటేష్దా లేక వేరొకరిదా అన్న సందేహాలు రావడం కామన్. అయితే ఇక్కడే విచారణ అధికారులకు వెంకటేష్ పర్సనల్ సోషల్ మీడియాలోని ఫోటోలతో కేసును మరింత రసవత్రంగా మార్చేలా చేశాయి. గత ప్రభుత్వ హయాంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు వెంకటేష్. స్పెషల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాడు. సినిమా తారలతో ఫోటోలు దిగాడు. ఎయిర్పోర్ట్లో అతని ఎంట్రీ కూడా మామూలుగా ఉండదు. అధికారిక ఎరుపు బుగ్గ ఉన్న కారులో దిగుతాడు. ఆ ఫోటోలన్నీ భద్రంగా తన వద్దే ఉంచుకోవడంతో సెట్ కూపిలాగింది. ఇవన్నీ నాటి సీఎంఓలో వెంకటేష్కు ఉన్న పలుకుబడి కావడం, దీని వెనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వ్యక్తులుండడమే కారణమని అధికారులు గుర్తించారు.
మద్యం కుంభకోణంలో నిందితులను వివరాలను సిట్ సేకరించింది. ఈ క్రమంలోనే వెంకటేష్ నాయుడు వార్షిక ఆదాయం డీటెయిల్స్ కూడా సిట్ సేకరించింది. 2024 ఎన్నికల సమయంలో చెవిరెడ్డికి అనుకూలంగా ఈసీకి అఫిడవిట్ దాఖలు చేశాడు. అఫిడవిట్ ప్రకారం వెంకటేష్ వార్షిక ఆదాయం 4.95 లక్షలు, ఇతరత్రా ఆస్తులు 10.70 లక్షలుగా అఫిడవిట్లో చూపించాడు. కానీ వైరల్ వీడియోల్లో మాత్రం నోట్ల కట్టలతో వెంకటేష్ స్టైలిష్ గా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లతో కూడా వెంకటేష్ ఫోటోలకు దిగడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సామాన్యంగా మధ్యతరగతి వ్యక్తుల ఆదాయాన్ని కలిగిన వెంకటేష్ తాడేపల్లి ఇంట్లోకి నేరుగా వెళ్లేంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఏం మతలబుందో మద్యం కేసుతో ఇట్టే తెలిసిపోతోంది. నోట్ల లెక్కింపు కూడా ఒక లెక్కుంటుంది. అధికారుల అంచనా ఎన్నికల సమయంలో డబ్బులు పంచేందుకు నోట్ల కట్టలను తిరుపతి ప్రాంతానికి తరలించే సమయంలో వెంకటేష్ వీడియోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 200 కోట్ల రూపాయలను తరలించినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, ఒంగోలు తరలించడంతో వెంకటేష్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. అయితే కొన్ని మాధ్యమాల్లో నకిలీ నోట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో ఇంట్లో నకిలీ నోట్లు ఉంచడం వల్ల వెంకటేష్కు వచ్చే లాభం ఏంటనేది ప్రశ్నార్థకమే. అంతిమంగా జగన్ అండ్ కోకు చేరిందనేది ప్రధాన ఆరోపణ. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది. ఇప్పటికే నోట్ల కట్టలు దొరికాయి. ఆ దిశగా అడుగులు వేయడంతో విలాసాల లీలలు బయటకు వస్తున్నాయి. ఇంకా పలువురు నేతల లిస్ట్ సిట్ చేతిలో ఉంది. ఇక ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని డోలాయమానంలో నేతలు చేజారుకోవటం వంటి ఘటనలపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. నెక్స్ట్ ఎవరి అనేది మాత్రం వేచి చూడాల్సిందే.